ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఉదయకాలం యెషయా గ్రంథం 49:4 నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని వద్ద ఉన్నది. నాకు న్యాయకర్త యెహోవాయే. గమనించాలి ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో మనకు అన్యాయం జరుగుతుంటుంది. అనవసరంగా మనల్ని మాట్లాడుతుంటారు, అనవసరంగా నిందలేస్తుంటారు, అనవసరంగా మనకున్నది వాళ్ళు తీసేసుకుంటారు, అనవసరంగా మనకు రావాల్సింది కూడా వాళ్ళు తీసేసుకుంటారు. ఏదైనా సరే అప్పుడు మనం అనుకుంటాం, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరిగించే వాళ్ళు ఎవరున్నారని ఒకవేళ నిరాశ నిస్పృహతో ఉంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం దేవుడి దగ్గర ఉన్నది. గమనించాలి ప్రియులారా, అన్యాయం జరిగినప్పుడు మనం చాలాసార్లు తొందరపడిపోయి దేవుడు ఏం చేస్తున్నాడు, నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే, దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంత బాధపడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, నా వాళ్ళే నా మీద తిరగబడుతుంటే, దేవుడు ఏం చేస్తున్నాడు, నా గురించి వారు చెడుగా మాట్లాడుతుంటే, దేవుడు ఏం చేస్తున్నాడు, నన్ను కొడుతుంటే బాధిస్తుంటే అని ఒకవేళ అనుకుంటే ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూస్తే నాకు న్యాయకర్త దేవుడే, న్యాయం జరిగిస్తాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనం న్యాయంగా నడుద్దాం, యథార్థంగా నడుద్దాం, మంచిగా నడుద్దాం అనుకున్నప్పుడు మనకు అన్యాయం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు బయలుదేరతారు. మోసం చేసేవాళ్ళు భయపడతారు. మనతోనే ఉంటూనే మన గోతులు తవ్వేవాళ్ళు చాలామంది బయలుదేరతారు. అప్పుడు అనిపిస్తుంటుంది, ఎందుకు వచ్చింది బతుకు అని. వాక్యం సెలవిస్తుంది, నాకు న్యాయకర్త యెహోవాయే. దేవుడు ఉన్నాడు. అన్యాయం జరిగిందా, నీకు కంగారు పడిపోద్దు. నీకు అన్యాయం జరిగిందా, తొందరపడిపోవద్దు. నీకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నిరాశపడిపోయి, కంగారు పడిపోయి కృంగిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే నీకు న్యాయం జరిగించేది ఆయనే. గమనించాలి, నీ న్యాయం జరిగించేది ఆయనే. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియదేవుడు, అన్యాయం జరిగింది, దావీదుకి అన్యాయం జరిగింది. సొంతోళ్ళు తిట్టారు, సొంతోళ్ళు కొట్టారు, అడవిలో తమిరారు. అందరినీ ప్రేమించాడు, కానీ ఆ ప్రేమించిన వాళ్ళే దావీదు మీద తిరగబడి బాధ పెట్టారు. గుహల్లో దాక్కున్నాడు, అడవిలో పరిగెట్టాడు. అనుకున్నాడు, వీళ్ళందరూ నా వాళ్లే కదా, వీళ్ళందరూ నా సొంతోళ్లే కదా, నన్ను ఎందుకు ఇలా తరుముతున్నారు, నన్ను ఎందుకు బాధిస్తున్నారని దావీదు బాధపడ్డాడు. ఒకవేళ నీకు అన్యాయం జరిగిందా, తొందరపడొద్దు. దావీదు తొందరపడలా. దావీదు అంటాడు, నాకు తెలుసు నా దేవుడు గొప్పవాడు, నాకు తెలుసు నా దేవుడు తగిన సమయంలో సాయం చేస్తాడు, నా న్యాయం జరిగించేవాడు ఒక ఆయన ఉన్నాడు అని ఎదురు చూస్తూ కనిపెడుతున్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియులారా, నీకు జరిగిన అన్యాయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు న్యాయం జరిగించే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు. నువ్వు దేవునికి మొరపెట్టు, దేవుడు చెప్పు, ఆయన ఉన్నాడు. మన సమస్య వచ్చినప్పుడు చాలాసార్లు మనం కొంతమంది దగ్గరికి వెళ్తాం, లాయర్ దగ్గరకో, పోలీస్ స్టేషన్కో, లేదా కొన్ని స్థలం గొడవ అయితే ఎంఆర్ఓ దగ్గరకో మనం వెళ్తుంటాం ప్రియులారా. అలాగే మనం వెళ్ళవలసిన ఒక ఆయన ఉన్నాడు, జీవాధిపతి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆకాశమైన సింహాసనం, భూమైన పాదపీఠము, రాజాదిరాజు. ఆయన దగ్గరికి వెళ్ళి నీ గొడవ చెప్పినప్పుడు ఆయన అంటాడు, నేను న్యాయం జరిగిస్తాను, ఐ విల్ డూ జస్టిస్, నీకు నేను న్యాయం జరిగిస్తానని ఖచ్చితంగా దేవుడు సాయం. అందుకే నాకు న్యాయకర్త దేవుడే, నా బహుమానం ఆయన దగ్గర ఉంది, ఆయన చూసుకుంటాడులే. ప్రియులారా, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ నీతో చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రతిదానికి కంగారు పడొద్దు. యేసేపుకి అన్యాయం జరిగింది, యేసేపు ఏం తప్పు చేయలేదు, యేసేపు ఎవరిని బాధించలేదు, యేసేపు అన్నయ్యలు తిట్టలేదు, అన్నయ్యలు ప్రేమించాడు, అన్నయ్యల దగ్గరికి వెళ్ళాడు. అదే అన్నయ్యలు కొట్టారు, తోసేశారు, గోతులో పడేశారు, అంగీ లాగేసుకున్నారు, గుద్దేశారు, అమ్మేశారు. అదంతా యేసేపు తెలుసు, కానీ తిరగబడి ఒక్కళ్ళ మీద కూడా సమాధానం చెప్పలేదు. యేసేపు తెలుసు తనకు అన్యాయం జరుగుతుందని, అన్యాయం జరిగిందని కూడా తెలుసు. యేసేపు ఒక్క మాట చెప్పలా. ఆయన తెలుసు నా న్యాయాధిపతి దేవుడే అనుకున్నాడు. అదే దేవుడు యేసేపుని ఆశీర్వదించాడు, దీవించాడు. ప్రియులారా, నీకు అన్యాయం జరుగుతుంది, నీ ఇంట్లోనే అన్యాయం జరుగుతుంది, నీ కుటుంబంలోనే అన్యాయం జరుగుతుంది, నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకు అన్యాయం జరుగుతుంది. కష్టపడుతున్నావు, పనిచేస్తున్నావు, యథార్థంగా ఉంటున్నావు, కానీ నీకు న్యాయం జరగట్లేదు. ఎవరిని పట్టించుకుంటలేదు, ఎవరిని గురించి ఆలోచించట్లేదు. అయితే నీ న్యాయం జరిగించేవాడు ఒక ఆయన ఉన్నాడు, జీవించుచున్న దేవుడు యేసయ్య. నీకు ఒక సమయం వచ్చినప్పుడు న్యాయం జరిగిస్తాడు, ఊరుకోడు. గమనించాలి ప్రియులారా. కనుక ఈ ఉదయకాలం మాటలు వింటే దేవుని బిడ్డ, అన్యాయం జరిగిందా, దేవుడు ఇచ్చే బహుమానం నీ దగ్గర ఇస్తాడు నీకు. రోజు
నాకు న్యాయకర్త ఆయనే. కానీ నీకు అన్యాయం జరిగిందా, కంగారు పడిపోవద్దు. అయ్యా నాకు అన్యాయం జరిగిందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నావా, ప్రభువుకి చెప్పు. ఆయన దగ్గరికి వెళ్ళు, నీ కష్టం అంతా చెప్పు, ఆయనతో మాట్లాడు. వింటాడు ఆయన, వినే దేవుడు అండి. ఈజ్ లిజనర్, వింటాడు ఆయన. ప్రార్థన ఆలకించేవాడని బైబిల్లో రాయబడింది. ఆయన కోసం నువ్వు చెప్పి చూడు, న్యాయం ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆయన ఊరుకునేవాడు కాదు, న్యాయం జరిగించేదా ఊరుకోడు. అన్యాయం జరిగిందా కంగారు పడద్దు, దిగులు పడద్దు. నీకు అన్యాయం జరిగిందా తొందరపడద్దు. న్యాయకర్త ఒక ఆయన ఉన్నాడు, నీకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. నీ జడ్జి గారైనా నీ లాయరైనా ఆయనే చెప్పి చూడు. మనస్ఫూర్తిగా విరిగి నలిగిన మనసుతో చెప్పు నీ బాధ అంతా, న్యాయం జరిగిస్తాడు. యేసు ప్రభుకే అన్యాయం జరిగింది, మనకు తెలుసు కదా. పిలాతు అంటాడు, నీలో ఏ తప్పు లేదు. ప్రభువే అన్నాడు, నాలో తప్పు ఉందని మీరు ఎలా రుజువు చేయగలరా? హూ కెన్ ప్రూవ్ ద సిన్ ఎగెనిస్ట్ మీ? ఎవరు నాకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని ఛాలెంజ్ చేశాడు యేసు ప్రభు. మీరు చెప్పగలరా నేను పాపం చేశాను? ఎవరు మాట్లాడలేకపోయారు. పిలాతు అంటాడు, ఇదిగో నీకు అన్యాయం జరిగింది, ఇప్పుడు అబద్ధంగా నీ మీద మాటలు చెప్తున్నారు, అబద్ధంగా నిన్ను దూషిస్తున్నారు, అబద్ధంగా నేను శిక్ష చేయమంటున్నారు. పిలాతుకి అన్నీ తెలుసు. న్యాయం జరిగించవచ్చు, పిలాతు జరిగించలేదు. ప్రజలను సంతోషపెట్టాలనే ఉద్దేశంతో యేసుప్రభుని సిలువకు అప్పచెప్పాడు. అన్యాయం జరుగుతుంది యేసయ్యకి, అక్కడ యేసయ్యకి అన్యాయం జరుగుతుంది అక్కడ. అయినా యేసుప్రభు ఒక్క మాట చెప్పలేదు. ఎందుకు తెలుసా? న్యాయం జరుగుద్ది ఎప్పటికైనా అనుకున్నాడు. సిలువ వేయబడ్డ తర్వాత పునరుద్ధాన శక్తితో ఆయన లేచాడు. న్యాయం జరిగింది, న్యాయం గెలిచింది, న్యాయం గెలిచింది. ప్రియులారా, ఒకవేళ ఉదయకాలం నీ వాళ్ళు మోసం చేశారా? నీ ప్రజలు మోసం చేశారా? నీ వాళ్ళే నిన్ను మోసం చేశారా? నువ్వు నమ్ముకున్న వాళ్ళే నీకు అన్యాయం చేశారా? నీతో ఉంటూనే నిన్ను మోసం చేశారా? ఒకవేళ అలా జరిగితే ప్రియ స్నేహితుల సోదరి, దిగులు పడిపోదు, కంగారు పడద్దు. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను లేపుతాడు. ఆ సమయం వచ్చినప్పుడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్యాయమే ఈ జనాలు చాలా, ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది. యథార్థంగా ప్రవర్తించేవాడికి న్యాయం జరగట్లా, నీతి నిజాయితీగా నిలబడడం న్యాయం జరగట్లా, అందరినీ ప్రేమించి అందరితో కలిసి ఉందాం అన్నప్పుడు న్యాయం జరగట్లా, అన్యాయమే జరుగుతుంది. సాక్షాత్తు దేవుడికి యేసయ్యకే అన్యాయం జరిగింది, యేసయ్యకే అన్యాయం జరిగింది. దొంగ తీర్పు తీర్చారు ప్రజలందరూ, దొంగ తీర్పు తీర్చారు ప్రజలందరూ. పిలాతు వైపు వెళ్ళిపోయారు, ప్రజలందరూ అన్యాయస్తుల వైపు వెళ్ళిపోయారు. యేసయ్య ఒక్కడే నిలబడ్డాడు, యేసయ్య ఒక్కడే నిలబడ్డాడు. ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. పిలాతు అంటాడు, నోరు తెరవేటి నీకు అన్యాయం జరిగింది కదా, నువ్వు అసలు నోరు తెరవేటి నీకు అన్యాయం జరిగింది కదా, మాట్లాడు. ఇంతమంది ప్రజలు నిన్ను మోసం చేశారు, ఇంతమంది ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఇంతమంది ప్రజలు నిన్ను అన్యాయం చేసి వదిలేశారు, నువ్వు మాట్లాడవేంటి అసలు అన్నాడు. యేసయ్య నవ్వుతూ నిలబడ్డాడు, కానీ ఒక్క మాట చెప్పలా. తెలుసు యేసయ్యకి, యేసయ్య తెలుసు రాబోతున్న పునరుద్ధాన శక్తితో, రెట్టింపు శక్తితో ఆయన మరణాన్ని గెలిచి లేకపోతాడన్న సంగతి ఆయన తెలుసు. మరలా ఒక రోజు వస్తుంది, అభిషేకంతో ఆత్మతో నింపబడి తిరిగి లేస్తాడు. నువ్వంతే. ఒకవేళ నీ వాళ్ళు నీకు అన్యాయం చేశారా? నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అన్యాయం చేశారా? నీ వాళ్ళని మోసం చేశారా? కంగారు పడద్దు, ఒకనొక దినం వస్తుంది. డెఫినెట్లీ వన్ డే యూ విల్ గెట్ ద విక్టరీ. మైటీ విక్టరీ, గొప్ప అద్భుతముగా విజయం సాధించగలం. అన్యాయం జరిగిందా? కంగారు పడిపోదు. ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డను ఎవరైనా సరే ఏమాత్రం దిగులు పడద్దు. ప్రజలు చేసేది ఎప్పుడు అన్యాయమేనండి. బైబిల్లో చూసే రాజులందరికీ అన్యాయం చేశారు, సొంతోళ్ళకి అన్యాయం చేశారు. బాగా ఆలోచిస్తే దావీదుకి అన్యాయం జరిగింది, యేసేపుకి అన్యాయం జరిగింది, మోషేకి అన్యాయం జరిగింది. ప్రజలందరూ అన్యాయం చేశారు. చివరికి యేసయ్యకి కూడా అన్యాయం చేసేసారు. సాక్షాత్తు యేసుప్రభు చుట్టూ, యేసుప్రభు తిని, యేసుప్రభుతో తాగి, యేసుప్రభుతో సహవాసం చేసి ఆయనకే అన్యాయం చేశారు. లాస్ట్లో ఆయన మాకు అక్కర్లేదనేసారు. ఆయనకి మాకు అక్కర్లేదన్నారు. బరబ్బాని కోరుకున్నారు, గజదొంగను కోరుకున్నారు, వాళ్ళు దొంగోడిని కోరుకున్నారు. ప్రజలందరూ మాకు బరబ్బా కావాలి, దొంగోడే కావాలన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాలం యేసు స్వరం ద్వారా ఒకరోజు వస్తుంది, దేవుడు రెట్టింపు శక్తితో నేను లేపుతాడు. అప్పుడు జనులు ఆశ్చర్యపోతారు, ఏంటి ఇలా జరిగింది, మేము అన్యాయం చేశాం కదా. దేవుడు న్యాయాధిపతి న్యాయం జరిగిస్తాడు. కాబట్టి ఉదయకాలం యెషయా గ్రంథం 44 ప్రకారంగా నీకు అన్యాయం జరిగిందా? తొందరపడద్దు, న్యాయాధిపతి ప్రభు ఉన్నాడు. ఖచ్చితంగా ఒకరోజు అద్భుతం చేసి నేను లేవనెత్తి జనులందరూ సిగ్గుపడినట్లు చేస్తాడు. అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధ ఆత్మను నింపి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.